రైట్ ఇక టీజీఎస్ఆర్టీసీ 1500 కండక్టర్ పోస్టులట రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి శాశ్వత ప్రాతిపాదికన కండక్టర్ పోస్టులు నోటిఫికేషన్కు సాంకేతిక అడ్డంకులు క్లారిటీ కోసం ఎదురుచూపులు ఎస్ఎస్సి బోర్డు నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత అధికార నోటిఫికేషన్ అని ఒక వార్త నేను చూస్తున్నాను. దానికి సంబంధించిన వార్త రెండో పేజీలో చూడొచ్చు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రాత పరీక్ష లేకుండా కండక్టర్ పోస్టులు పడతా ఉన్నాయట. మరి చూద్దాం ఒకసారి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణలో కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 1500 కండక్టర్ పోస్టులకు భర్తీకి సర్కారు అనుమతించింది. ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యమే స్వయంగా నేరుగా చేపట్టనుంది. దాదాపుగా చాలా ఏళ్ల తర్వాత సంస్థలో శాశ్వత ప్రతిపాదికన కండక్టర్కు ఉద్యోగాలను భర్తీ చేయడం విశేషం. 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో పర్మనెంట్ ప్రాతిపదికన కండక్టర్ల నియామకం చేపట్టడం ఇదే తొలిసారి. గత కొన్నేళ్లుగా పాత సిబ్బంది పదవి విరమణ పొందుతుండడంతో ఖాళీల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి మహానగరాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటివరకు తాత్కాలికంగా అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే బస్సులు నడిపించారు. ఇప్పుడు పూర్తిస్థాయి ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అనుమతి లభించినప్పటికీ అధికార నోటిఫికేషన్ విడుదల కాకముందే ఒక సాంకేతిక సమస్యను అధిగమించాల్సి ఉంది. గతంలో ఎస్ఎస్సి బోర్డు మార్కుల విధానాన్ని అమలు చేయగా ఆ తర్వాత కొన్నేళ్లుగా పాటు జీపీఏ విధానాన్ని తీసుకొచ్చింది. ఇటీవల మళ్లీ మార్కుల విధానాన్ని పునరుద్ధరించింది. దీనివల్ల దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొందరికి మెమోల్లో మార్కులు ఉంటే మరికొందరికి కేవలం గ్రేడింగ్ మాత్రమే ఉంటుంది. ఈ రెండు వర్గాల అభ్యర్థుల సమానంగా అంచనా వేయడం ఎలా, జీపీఏ గ్రేడ్ను మార్కుల శాతంగా మార్చే ఖచ్చితమైన ఫార్ములా ఏంటి అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిందిగా ఆర్టీసీ కార్మికులు ఎస్ఎస్సి బోర్డుకు లేఖ రాశారు. గ్రేడింగ్ విధానాన్ని మార్కుల శాతంలోకి మార్చే ప్రక్రియపై ఎస్ఎస్సి బోర్డు నుంచి అధికార మార్గదర్శకాలు అందడమే తర్వాయి. ఆ క్లారిటీ రాగానే టీజీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇక్కడ విషయం ఏంటంటే కండక్టర్ పోస్టులు ఎప్పుడు కానీ 10th క్లాస్ మార్కుల ఆధారంగా తీసుకుంటారు. 10th క్లాస్ మార్కుల ఆధారంగా తీసుకుంటారు కదా. మరి నిజంగా కొన్ని రోజుల తర్వాత గ్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఎస్ఎస్సి బోర్డు గ్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు మార్కుల సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే మరి దీన్ని గ్రేడింగ్ సిస్టమ్ను మార్కుల సిస్టమ్గా మార్చడం ఎలా, కొలవడం ఎలా, దీని మార్కులు వచ్చినాయని ఎట్లా తెలపడం అని ఒక లేఖ రాసింది. టీజీఎస్ఆర్టీసీ ఒక లేఖ రాసింది. ఆ లేఖకు సమాధానం వచ్చిన వెంటనే తీసుకుంటారు. రాత పరీక్ష లేకుండా మార్కులు బట్టి ఆధారంగా జాబులు ఇస్తారు అన్నట్టు. దీన్ని వినియోగించుకోలే. 10th క్లాస్లో మార్కులు ఎక్కువ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ అవకాశం పనిచేస్తుంది. ఎంత 1500 పోస్టులు ఉన్నాయి కండక్టర్ పోస్టులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎప్పుడు వస్తుందంటే 2014 తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి.